దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ప్రజలతో చేర్చి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక పాటన్ నా కొసగితీవి. పరలోక పాటన్ నా కొసగితీవి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి అరమరలేక నన్నాదరించి అరమరలేక నన్నాదరించి పరలోక దర్శనమిచ్చితివి. పరలోక దర్శనమిచ్చితివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. కష్టములలో నా దుఃఖములలో నేనేడ్వకుండా శోధన గాథల కష్టములలో నా దుఃఖములలో నేనేడ్వకుండా నీ దయ నాపై నిండార నింపి నీ దయ నాపై నిండార నింపి ఓదార్చి నన్ను నీ దారి నడుపు. ఓదార్చి నన్ను నీ దారి నడుపు. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా.
చేయించారు. ప్రార్థన చేసుకుందాం. కలవరి శిలువలో బలియాగం చేయబడిన మహారాజును బట్టి రాత్రి కాలంలో నిన్ను ఆరాధించి పూజిస్తున్నాం. మా బిడ్డల్ని బంధుమిత్రులందరూ ఆదరించండి. ఈ రాత్రి కాలం నీ దయగల సన్నిధి మాతో ఉంచండి. నిలబడే దాసును అభిషేకించుకోండి. నీ వాక్యమును విడుదలపరచండి. నీ స్వరాన్ని వినిపించండి. నీవెంత ప్రేమగల దేవుడు నాయన. మానవాడి పాప పరిహారం కొరకై ఎంతగా క్రయాన్ని చెల్లించావో ప్రభా, అది గుర్తిరగలన వచ్చిన వారు విన్నవారితో మీరు మాట్లాడండి. మీ సన్నిధి ఉంచండి. నీ యొక్క రాజుని అభిషేకినివ్వండి. మీ మహిమగల నామాన్ని పూజిస్తూ యేసుక్రీస్తు మా ప్రభు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. This is the grand old book. Yeah. Book of Job chapter 6. యోబు గ్రంథము 6వ అధ్యాయం. We are reading from 11 to 15.
11 నుండి 15 వచనాల వరకు చదువుకుందాం. We are reading from 11 to 15. 11 నుండి 15 వచనాల వరకు చదువుకుందాం. All together. అందరం కలిసి చదువుదామండి. What is my strength నా బలం ఏ that పాటిది? I should నేను hope? కనిపెట్టుకుంటే And what is my end that I should prolong my life? నా బలము Is my strength the strength of the stone, or is my flesh of brass? Is not my health in me, and is wisdom driven forth from me? To him that is afflicted, pity should be shown from his friend. But he forsaketh the fear of the Almighty. And verse 15, my brethren have dealt deceitfully as a brook, and as the stream of brooks they passed away. Also turn to Psalm 112. తిరిగి కీర్తన గ్రంథం మనం Praise ye the Lord. Blessed is the man that feareth the Lord, that delighteth greatly in his commandments. వారి సంతతి వారి భూమి మీద భగవంతుడు యథార్థవంతులు మోసపోవాలని Wealth and riches shall be in his house, and his righteousness endureth forever. యథార్థవంతులకు జీవితంలో వెలుగుతుంది. వారి కటాక్షములు వాత్సల్యములు నీతియు గలవారు. A good man showeth favor and lendeth. He will guide his affairs with discretion. అటువంటి గొప్ప నిరీక్షణ మాలో మీరు ఉంచారు కాబట్టి మీకు వందనాలు That చెల్లిస్తున్నాము. hope has come to us through Lord Jesus ఈ Christ. యొక్క నిరీక్షణ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాకు లభించినదిగా ఉన్నది. So Lord, we are so grateful unto thee. అందువల్ల ప్రభా మీకు ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. Bless these portions. ఈ యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించండి. Speak to the comfort of all of us. మా అందరి ఆదరణ నిమిత్తమై మాతో మాట్లాడండి. And speak to the encouragement to all of us. మా అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చేట్టుగా మీరు మాతో Speak మాట్లాడండి. to us so that we all may regain some spiritual strength this evening. Harmony of the Holy Spirit. మా ఎవరిని కూడా మీ యొక్క కనుదృష్టి గురించి మమ్మల్ని ఎదురుని కూడా ఆత్మ యొక్క ఐక్యతలో ఉంచండి. Giving all the glory and honor unto thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఘనత మీకు అర్పించుకుంటూ అద్భుతకరుడు ఆశ్చర్యకరుడైన రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండు భాగాలు మనము చదివాం. We come to the first portion from book of Job chapter 6. మొదటి భాగము యోబు గ్రంథము 6వ అధ్యాయం గురించి చూసాం. Here, this is the answer of Job given to his friend after his friend bringing out certain things. ఆయన స్నేహితుడు కొన్ని విషయాలు వెలికి తీసినప్పుడు సమాధానంగా యోబు మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈ మాటలు ఉన్నాయి. The condition of Job at this time, it is worse than a death. చూడండి, ఇక్కడ ఈ సమయానికి యోబు యొక్క పరిస్థితి ఎలాగుందంటే మరణము, చావు కంటే కూడా హీనమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. Once we die, the things of this world will never bother us. ఒక్కసారి చనిపోయిన తర్వాత ఈ లోకము యొక్క పరిస్థితులు ఏవి కూడా మనంతగా ఇబ్బంది పెట్టవని. That's why many people, they love to die immediately. అందువల్లే చాలా మంది వెంటనే చచ్చిపోదాం అనుకుంటారు. Even some people, even believers also, they say, why all these things? Why don't we go to the Lord? చివరికి విశ్వాసులు But కూడా, in a good sense, not in a bad sense. విశ్వాసులు కూడా చివరికి ఎందుకు ఇదంతా కూడా దేవుని దగ్గర నేను వెళ్ళిపోతే బాగుండు కదా అనేటువంటి మంచి ఉద్దేశంతోనే అటువంటి Because మాట్లాడారు. already I have been assured the heaven, ఎందుకంటే ఇప్పటికే నాకు పరలోకమైనటువంటి నిశ్చయం అయిపోయింది. so it is better for me to go there. అందువల్ల నేను అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళిపోతేనే బాగుంటుందని. That is one of the quality of a true believer. ఇది ఒక నిజమైనటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణముగా ఉన్నది. Now in the answer of Job, ఇప్పుడు యోబు ఇచ్చినటువంటి సమాధానంలో see what Job says. యోబు ఏం చెప్తున్నాడు Verse చూద్దాం. 11. 11వ వచనం. Job 6:11. యోబు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. What is my strength that I should hope, and what is mine end that I should prolong my life? నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకుంటే ఎలా, నా అంతము ఏ పాటిది, నేను తాళుకొనుటే ఎలా. In English it says, ఇంగ్లీష్ ప్రకారం అయితే with all my hope and with all my strength can I prolong my days. నాకున్నటువంటి నిరీక్షణతో గాని, నాకున్నటువంటి బలముతో గాని నా దినములు ఇంకా నేను పొడిగించుకోగలనా. How do we get the hope? ఏ రకముగా మనకు నిరీక్షణ వస్తుందండి? By believing in Lord Jesus Christ. ఒక్క ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే జరుగుతుంది. How do we get the strength? ఏ రకముగా మనం బలం పొందుతాం? That speaks about the physical food. ఇదంతా కూడా
భౌతిక సంబంధమైనటువంటి ఈ యొక్క ఆహారాన్ని గురించి మాట్లాడేది ఉన్నారు. So many people, అందువల్ల అనేక మంది what they say, వాళ్ళు ఏమంటారండి, you have to do the exercise, నువ్వు సాధన అంటే ఎక్సర్సైజ్ చేయాలి, you have to eat nice food, మంచి మంచి ఆహారం తినాలి, you have to balance your carbohydrates and proteins, this, that and all. నీకు ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఇవన్నీ కూడా సమతుల్యతతో మీరు తినాలి, అలా ఇలా చెప్తారు. And you must sleep for limited hours. నీవు నిద్రించినప్పుడు కూడా, పడుకున్నప్పుడు కూడా కొన్ని గంటలు, ఎన్ని గంటలు పడుకోవాలి, అన్ని గంటలే And పడుకోవాలి. you have to prolong your days. నీ యొక్క దినములను నువ్వు పొడిగించుకోగలవా? Can we prolong our days? మనము మన దినాలు పొడిగించుకోగలమా? Yeah. No. లేదండి, No. లేదు. When call comes from above, ఎప్పుడైతే మనకి పైనుండి పిలుపు వస్తుందో for the Christian, క్రైస్తవులకు, we cannot deny it. దాన్ని మనము త్రోసిపుచ్చలేము. The word of God, the Bible says, బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం బైబిల్ గ్రంథం చెప్తుంది, it is appointed to man one day to die and thereafter judgment. ఒక వ్యక్తి, మానవుడు అనేటువంటి వాడు ఒకానొక దినాన మరణించాలి, ఆ తర్వాత తీర్పు వస్తాదని బైబిల్ గ్రంథం That's చెప్తుంది. what the Bible says. ఇదే బైబిల్ చెప్తుంది. So this physical death is inevitable for everyone. అందువల్ల భౌతికమైనటువంటి మరణము ఏ వ్యక్తికైనా సరే తప్పనిసరి. But before we die, అయితే మరణించడానికి ముందుగా it is written like this. ఈ రకంగా రాయబడింది, So teach us to number our days that we may apply our hearts unto wisdom. 4 years and 10. మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు. Opt for the second target, it seems. ఇప్పుడు ఆమె ఆ ఉన్నటువంటి రెండవ లక్ష్యాన్ని గురించి ఆమె అంతగా Unnecessary, giving problems to others. నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఉంటే They have celebrated my birthday. నా క్రితం సంవత్సరం వారు నాకు పుట్టినరోజు జరిపారు. According to the Bible, 70 years is good. It is God long granted that life. బైబిల్ ప్రకారము దేవుడు నాకు అవసరమైనటువంటి జీవితాన్ని బతుకుని ఇచ్చేసాడు. How it is a time to go. ఇప్పుడు నాకు సమయం అయిపోయింది. And she bypassed all the sorrow of the life, even though we live beyond 70. మనం 70 సంవత్సరాలకి మించి మనం ఒకవేళ The lifespan has been extended all over the world. లోకమంతట్లో కూడా ఎప్పుడైతే మన దినములు కొనసాగింపబడతాయో అప్పుడు మనం వాడవలసినటువంటి, మనం తీసుకోవాల్సినటువంటి వైద్యము, కష్టము ఇవన్నీ కూడా ఎక్కువ అవుతానే ఉంటాయి. No. See, the science and the medical technology extended our lifespan. మన యొక్క సాంకేతిక శాస్త్రీయత, సాంకేతికత ఇవన్నీ కూడా, వైద్య శాస్త్రం ఇవన్నీ కూడా మాగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. But we all know, all those who are 60 plus, we all know how the life. చూడండి, 50 సంవత్సరాలకు మించి ఎంతమంది అయితే ఉంటారో వారికి You are kicked off from your job. Retired man, go. They will make a felicitation. చాలా చెప్పేస్తారు. Whether fit or unfit, you are kicked off from the job. నువ్వు బలంగా ఉన్నా, మనం లేకపోయినా సరే నువ్వు ఉద్యోగాన్ని వదిలిపెట్టి బయటకు రా. And later on, ఆ తర్వాత అంటే మనకు వచ్చే బిరుదు లేకపోతే పేరు ఎలా రాస్తారంటే, మన పేరు పలానా పేరు, తర్వాత పలానా డిగ్రీలు సాధించాడు, నెమ్మదిగా వారితో ఉన్నటువంటి ఆ యొక్క ఆ సంబంధం కూడా నెమ్మదిగా క్షీణిస్తారు. and even our family members also, though they won't tell outwardly, old man is here, old woman is here. ఇది జీవితం అంటే. That is the life. ఇది జీవితం. That is the sorrow of the life. ఇది జీవితంలో Attitudes we get from others. ఎంత మనం చురుకుగా ఉన్నా సరే ఇతరుల నుండి ఇటువంటి వైఖరితో జీవితానికి ఉన్నటువంటి నిజత్వం. So no strength can prolong our days. అందువల్ల ఏ బలము కూడా మనకు ఉన్నటువంటి దినం కూడా ఆ నిరీక్షణ కూడా మనల్ని ముందు మన దినాన్ని That పొడిగించలేదు. hope only helps us to reach to the Lord, isn't it? And I will come to that little later. దాని గురించి నేను కొద్దిగా తర్వాత వస్తాను. Now you see, then he is talking about the friends. ఆయన స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. In verse 14. 14వ వచనంలో, To him that is afflicted, pity should be showed from his friend, but he forsaketh the fear of the Almighty. What is written there? Verse 15. Brother is reading in Telugu. 15 వచ్చి నేను చదువుతున్నాను, గమనించండి. నా స్నేహితులు ఎండిన వాగువలను, మాయమైపోవు జల ప్రవాహం వలెను నమ్మకూడని వారైరి. నమ్మకూడని వారుగా Can't depend on them. వారి మీద ఆధారపడడానికి, Cannot believe on them. వారిని నమ్మడానికి లేదు. So we all have friends. మనందరికీ స్నేహితులు ఉంటారు. And all of the friends, Solomon writes some good things. ఈ స్నేహితుల గురించి సొలొమోను కొన్ని మంచి విషయాలు See, రాశాడు. book of Proverbs, సామెతల గ్రంథము chapter 17, సామెతలు 17వ verse అధ్యాయం 17 says, సామెతలు 17 రాయబడింది. a good friend will be, cleaveth with the other friend all the time. చూద్దామండి. నేను చదువుతున్నాను, గమనించండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. Our friend
loveth. A true friend, according to Telugu, a true friend loveth at all times. తెలుగు ప్రకారం అయితే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. And in chapter 27 of Proverbs, తర్వాత సామెతల గ్రంథము 27వ అధ్యాయం it is written like this ఈ రకంగా మాట్లాడి about the friend. స్నేహితుల గురించి An instruction has been given. మనకు సూచనలు కొన్ని ఇవ్వబడతాయి. Verse 9 and 10. 9, 10 వచనాలు All together. మనం కలిసి చదువుదాం. Ointment and perfume rejoice the heart. So much the sweetness of a man, thy heart hearty counsel. Thy own friend and thy father's first neither go into thy brother's house in the day of thy calamity. Telling about the friend. స్నేహితుల గురించి సులభం ఏం చెప్తున్నాడండి? A true friend speaketh all times. నిజమైన Loveth all times. స్నేహితుడు విడువక ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. And the counsel of the true the sweetness of the man. చెట్కాలను హృదయం వచ్చేస్తాయి అలా ఉంటాయి. But what the friends of Job are doing? అయితే ఇక్కడ యోబు యొక్క స్నేహితులు ఏం చేస్తున్నారు? He is smelling the body, all the wounds are there, ఆ శరీరం అంతా కూడా కురుకులతో పురుగులతో నిండిపోయింది. and it is full of itching. ఆయన గోకుంటున్నాడు. And that is his agony. ఇటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు. And the words of these people are as if they are putting the mirchi powder on his bone. As if they are putting the chili powder on this. పుట్టమైన కారం చెల్లినట్టుగా ఆరట్టుగా వాళ్ళు That's మాట్లాడుతున్నారు. why Job is lamenting about them. అందువల్లే యోబు వారి నిమిత్తమై ఎంతో విలపించి Friends have dealt deceitfully as a brook. నా స్నేహితులు ఎండున వాగువలే ఎంతగా మోసపుచ్చేవారు. Endina vagu. What does it mean? ఏంటంటే ఎండిన వాగు ఏం చూపిస్తున్నారు? It is a dry valley. ఇది అది ఎంతో అంటే ఏమీ లేకుండా నీళ్లు లేకుండా ఆరిపోయినటువంటి నేలగా ఉన్నది. Normally when we think about the valley, we think about water or something, some sources, isn't it? లోయ Resources will be there. ఏదో కొన్ని వనరులు అక్కడ ఉంటాయి. Something will be there. ఏదో ఒకటి ఉంటాయి. But these friends are like a dry, sometimes some valleys will be like this. కొన్నిసార్లు కొన్ని లోయలు ఈ రకంగా ఉంటాయి. They are always dry. ఎప్పుడు కూడా ఎండిపోయి ఉంటాయి. But in the rainy season, అయితే వర్షం వచ్చే సమయంలో or sometimes when the rains are there on the upper land, to go to some other hills, there is some good things to see, nature there. అక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి మంచిమైనటువంటి కొన్ని ఇంకా కొండలు అలాంటివి ఇంకా చూడవలసి ఉంది. And but we were not taken there. అయితే మేము అక్కడికి మమ్మల్ని తీసుకువెళ్ళలేదు. The reason is ప్రాంతంలోనికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా వరదలు వచ్చేసినాయి. even we could not go nearer to the Mount Sinai. ఆ యొక్క స్నేహితుడైతే హృదయపూర్తిగా లేకుండా ఉంటాడు, మనస్ఫూర్తిగా ఉండేటువంటి స్నేహితుడు ఉంటాడు. అటువంటి స్నేహితుడు కూడా అలాగే ఉంటాడు. అయితే ఒక నిజమైనటువంటి స్నేహితుడు ఉన్నాడంటే That true friend is none but Lord Jesus Christ. ఆ నిజమైనటువంటి స్నేహితుడు He is telling to the disciples. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తానే స్వయంగా శిష్యులతో చెప్తున్నమాట. Verse 13 till 15 we are reading together. 13 నుండి నేను మీకు ఆజ్ఞాపించాను. You are my friend if you do whatsoever I command. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. Verse 15 what he says? 15 వచనంలో ఏం చెప్తున్నారండి? For all things that I have heard of my Father, I have made known coming into this world and of his heavenly purpose. Nothing he has behind. నిజమైనటువంటి స్నేహితుడు తన స్నేహితుల యొక్క ఏది కూడా దాయుడు. Then secondly, రెండవదిగా a friend will always be willing to do whatever the other friend commands him to do. నిజమైనటువంటి స్నేహితుడు తన ఇతర స్నేహితుడు ఏదైతే చేయమని చెప్తాడో తప్పనిసరిగా దాన్ని చేస్తాడు. That's what Lord Jesus Christ is telling in verse 14. ఇదే విషయాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 14వ వచనంలో You చెప్తున్నారు. are my friends if you do whatsoever I command you. నేను మీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై So Lord Jesus Christ అందువల్ల He ప్రభువైనటువంటి is giving this instruction to us. ఆయన మనకు ఈ సూచనలు మనకి ఇస్తున్నారు. I have become your friend. నేను నీకు స్నేహితుడిగా ఉన్నాను. How can Lord Jesus Christ can become our friend? ఏ రకముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు స్నేహితుడిగా కాగలరు? When we believe in Him that He is a Son of God. ఆయన దేవుని కుమారుడు అని ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడే First thing we have to believe in Jesus that He is a Son of God. మొట్టమొదటిగా మనం నమ్మవలసింది ఏంటంటే యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అని. Secondly, we have to believe that He has come into this world
to save me from the eternal condemnation. రెండవది విషయంగా మనం నమ్మవలసింది ఏంటంటే నన్ను నిత్యమైనటువంటి శిక్ష నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడని నమ్మాలి. What is this eternal condemnation? ఏంటంటే ఈ నిత్యమైన శిక్ష? Word of God, the Bible says, దేవుని వాక్యమైనటువంటి బైబిల్ ఏమని చెప్తుంది? all have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారు. And the wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతము మరణము. This death is not the physical death alone, but it is the eternal separation from God. ఇదేదో భౌతిక సంబంధమైనటువంటి మరణము కాదు గాని ఇది దేవునికి మనకు కూడా నిత్యమైనటువంటి ఎడబాటుని ఇచ్చేటువంటి స్థితి. The hell and heaven, they are the real thing, they are not fictitious things. ఈ యొక్క పరలోకము నరకము అనేటువంటి నిజమైనవే, ఇవేవో ఊహాజనితమైనటువంటివి కావు. In that story of the rich man and Lazarus, ఆ యొక్క ధనవంతుడు లాజరు యొక్క కథలో, and somehow the rich man was in the hell, and the Lazarus was in the heaven. ఏదో రీతిలో ఆ యొక్క ధనవంతుడు నరకంలో పడదోయబడ్డాడు, లాజరు పరలోకంలో ఉన్నాడు. And the rich man is crying from there. అక్కడ నుండి ధనవంతుడు ఎలుగెత్తి బిగ్గరగా అరుస్తున్నాడు. Why he was crying? ఎందుకని అంతగా? Because there was a tormentation in that place. ఎందుకంటే అక్కడ ఎంతో వేదనకరమైనటువంటి. So we can describe the hell and heaven like this. అందువల్ల మనము ఈ యొక్క నరకాన్ని పరలోకాన్ని ఈ రకంగా వివరించవచ్చు. The hell is like this. నరకం అనేటువంటి ఈ రకంగా ఉంటుంది. It is a place of tormentation. ఇది ఎంతో వేదనకరమైనటువంటి స్థలం. It is a place of restlessness. అది అవిశ్రాంతమైనటువంటి స్థలం. అది It is a place of perpetual pain. అది నిత్యమైనటువంటి బాధను మనకు మిగిల్చేటువంటి స్థలం అది. But where is heaven? అయితే పరలోకం అంటే It is a place of joy and peace and rest. ఇది సంతోషము, సమాధానము, శాంతిని ఇచ్చేటువంటి స్థలం అది. And this rich man was able to see that this poor fellow Lazarus, who was eating the breadcrumbs from his table, he is in the heaven taking rest at the bosom of Father Abraham. ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తన బల్ల దగ్గర ఎప్పుడు మిగిలిపోయినటువంటి ఆ వస్తువులు, జారిపోయిన వస్తువులు తింటున్నటువంటి ఈ యొక్క లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని పరలోకములో ఉండటం అనేటువంటిది చూస్తున్నాడు. So being a Jew, this rich man, ఈ యొక్క ధనవంతుడు యూదుడు కాబట్టి how can we say that? ఏ రకంగా చెప్పగలమంటే, Because he called Abraham as Father Abraham. ఎందుకంటే అబ్రహామును తండ్రి అయిన అబ్రహాము అని పిలుస్తున్నారు. Because Jews call Abraham as Father Abraham. ఎందుకంటే యూదులు అబ్రహామును తండ్రి అయిన అబ్రహాము. So Father Abraham, please send Lazarus, he says. అందువల్ల తండ్రి అయిన అబ్రహాము దయచేసి ఆ లాజరు నా దగ్గరికి పంపు. So this hell and heaven, they are real things. అందువల్ల నరకము పరలోకము అనేటువంటిది నిజమైనటువంటి యథార్థమైనది. Wages of sin is death, means that is a hell fire. పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటే ఆ మరణము నరకాన్ని సూచించేదిగా ఉన్నది. Insect shall never die and fire shall never be quenched. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. We have to be very careful about that place. ఆ యొక్క స్థలం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Bible, the word of God says, దేవుని వాక్యం బైబిల్ గ్రంథం చెప్తుంది, the place called hell is prepared only for the devil and for his followers. నరకము అనేటువంటి ఆ స్థలము సాతానుకు తనను అనుసరించే వారి కొరకే సిద్ధపరచబడినటువంటి స్థలం. So this evening, అందువల్ల ఈ సాయంత్రం we సమయంలో have to decide మనము నిర్ణయించుకోవాలి whom we are following. ఎవరిని మనము Are we అనుసరిస్తున్నాము. following the devil? మనము ఆ యొక్క సాతాను Be అనుసరిస్తున్నాము. careful. Devil is taking us into the hell. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క అపవాది మనల్ని నరకం వైపుకు If you తీసుకెళ్తున్నాడు. are a follower of Lord Jesus Christ, ఒకవేళ నువ్వు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించేవాడు అయితే he is taking us to the heaven. ఆయన మనల్ని పరలోకం వైపు తీసుకెళ్ళే. What did he do to take us to heaven? ఏంటి ఆయన మనల్ని పరలోకం వైపు తీసుకెళ్ళడానికి ఏం చేశాడండి ఆయన? First thing, మొట్టమొదటిగా he did not hide anything about what Father is thinking about the mankind. మానవాళి గురించి తండ్రి ఏవైతే ఆలోచిస్తున్నాడో వాటిలో దేన్ని కూడా ఆయన మరుగుపరచకుండా దాయకుండా బయలుపరిచాడు. And secondly, రెండవదిగా he is commanding his disciples and his friends what to do to come into the heaven. రెండవదిగా పరలోకములోనికి ప్రవేశించడానికి ఏమి చెయ్యాలో తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు. So what we have to do? ఏం చేయాలంటే మనం We have to only believe in Jesus. యేసునందు విశ్వాసం ఉంచాలి. Why? ఎందుకని? Because he gave himself on the cross. ఎందుకంటే ఆయన తన్ను తాను సిలువలో See అర్పించుకున్నాడు. verse 13 what it says? 13వ వచనంలో ఏం చెప్పబడింది? This is the third and very important thing about a true friend. నిజమైనటువంటి స్నేహితుడి గురించినటువంటి మూడవది అతి ప్రాముఖ్యమైన విషయం. Greater love has no man
than this, that a man lay down his life for his friends. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. See verse 11, what is written? 11వ వచనం ఏం రాయబడిందో చూడండి. These things have I spoken unto you. Sorry, chapter 10 and verse 11. John's Gospel. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. He is a good shepherd. ఆయన మంచి గొర్రెల And కాపరి. this good shepherd, what he is doing? ఒక మంచి కాపరిగా ఏం చేస్తున్నాడు? I am the good shepherd. The good shepherd giveth his life for the sheep. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. So Lord Jesus Christ, వల్ల ప్రభువైనటువంటి యేసుక్రీస్తు he laid down his life on the cross. ఆయన తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టిన వారుగా ఉన్నారు. Why? ఎందుకని? Because he was to be wounded. He wants to shed his precious blood for the remission of our sins. ఎందుకంటే ఆయన గాయపరచబడి మన యొక్క పాప విమోచన నిమిత్తమై తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చవలసి ఉన్నది. Where is our life, ఎక్కడుంది మన జీవం? ఎక్కడుందో తెలుసండి? Our life is in the blood. మన జీవము మన రక్తములో ఉంటుంది. Also Lord Jesus Christ, అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు he వారు laid down his life. తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు. ఆయన How? ఏ రకంగా By పెట్టాడు? shedding his precious blood. తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చుట ద్వారా. The blood is very precious. రక్తము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. We see here and there, especially in the hospitals, ప్రాముఖ్యంగా హాస్పిటల్స్ లో చూస్తాం మనం. save a drop of blood. ఒక రక్తపు బిందువుని జాగ్రత్తగా ఉడుపు పట్టుకొని జాగ్రత్త భద్రపరచుకోండి. Or donate some blood. రక్తాన్ని దానం చేయండి అంటే It will save somebody's life. నువ్వు రక్తాన్ని దానం చేస్తే ఇంకొక ఇతర వ్యక్తి యొక్క ఆ వ్యక్తిని నువ్వు ప్రాణాన్ని So the కాపాడు. life is in the blood. అందువల్ల ప్రాణము అనేటువంటిది రక్తంలో ఉంటుంది. That's why అందువల్ల for all our ailments and infections and infirmities in the body, they only test the blood, nothing else. మన శరీరంలో ఉన్నటువంటి ఎటువంటి రుగ్మతున్నా అస్వస్థతున్నా రోగం ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు కూడా రక్తాన్ని పరీక్షిస్తారు. Only blood, by testing the blood, doctors will know what kind of problem is there inside. మన రక్తాన్ని పరీక్షించడం ద్వారానే మన శరీరంలో ఎటువంటి రోగం ఉందో వైద్యులందరూ కూడా కనుక్కుంటారు. In other words, వేరే రకంగా they are taking a little part of our life in the form of the blood and testing to know what is wrong in your body. చూడండి, వేరే రకంగా చెప్పాలంటే కొద్ది రక్తము తీసుకుంటున్నారు అంటే మన ప్రాణంలో కొంత భాగము తీసుకుని శరీరంలో ఎక్కడ పొరపాటు ఉందో అనేటువంటి విషయాన్ని, వ్యాధి ఉందో అనే విషయాన్ని వారు గమనిస్తున్నారు. And wonderfully, this blood test will reveal what is the problem, isn't it? అయితే అద్భుతకరమైనటువంటి రీతిలో ఈ రక్త పరీక్ష అనేటువంటిది మీ శరీరంలో ఉన్నటువంటి జబ్బును చూపించేదిగా ఉన్నది. How wonderful it is! ఎంత అద్భుతమైన What a mystery it is! ఎటువంటి గొప్ప మర్మం. Have you ever given thought to this? ఎప్పుడన్నా దీని గురించి ఆలోచించారా? Lord Jesus Christ, అనేటువంటి యేసుక్రీస్తు వారు not little blood as we give for the medical test. ఏదో మనం ఆ వైద్య పరీక్ష నిమిత్తమై ఇచ్చేటువంటి కొద్దిపాటి రక్తాన్ని ఆయన ఇవ్వలేదండి. His whole blood from the entire body, head to the foot, everywhere it was wounded, so that every drop of blood was drained out of his body. నడినెత్తి నుండి అరికాల వరకు తన శరీరంలో ఉన్నటువంటి మొత్తము రక్తం అంతటిని కూడా ఆయన కార్చినవాడు. ఈ వ్యక్తి, this woman, ఈమె, or this young child, ఈ యొక్క ఎవరుడైన వాడు, they are believing in me. వారు నా యందు విశ్వసిస్తున్నారు. Accept me, accept them as your child. వారిని నీ యొక్క బిడ్డలుగా నువ్వు అంగీకరించు. Write their name in the book of life. జీవ గ్రంథములో వారి యొక్క పేర్లు లిఖించు. Make them eligible or worthy for the heaven. వారిని పరలోకానికి యోగ్యులుగా అర్హులుగా చేయి. That is what he has done. ఇది ఆయన చేసినటువంటి. We have read one verse from Psalm 112. 112వ కీర్తన నుంచి ఒక మాట మనం చదివాం. Verse 6, it is written like this. 112వ కీర్తన 6వ వచనం. 112. 112వ కీర్తన. Happy everlasting remembrance. అటువాడు ఎల్లప్పుడూ కదిలింపబడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. Who are these నీతిమంతులు? ఎవరండి నీతిమంతులు? First thing, those who believe in Lord Jesus Christ and wash in his precious blood by faith, they become the righteous. మొట్టమొదటిగా ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో తమ పాపములను కడుక్కొని వారు కడగబడతారో అటువంటి వారే నీతిమంతులు. Secondly, రెండవదిగా they live a life of God fearing. వారు ఇప్పుడు కూడా దైవ భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారు. Verse 12, 112 Psalm, verse 1 says like this.
112వ కీర్తన 1వ వచనం, Praise is the Lord. Blessed is the man that feareth the Lord. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. No. First part. మొట్టమొదటి భాగం. So who are righteous? ఎవరండి నీతిమంతులు? Who are justified? ఎవరు నీతిమంతులుగా? Those who are believing in Lord Jesus Christ. ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో. Because they are brought from the darkness into the light. ఎందుకంటే వారు అంధకారములో నుండి వెలుగులోనికి తీసుకుని They have రాబడ్డారు. come off from the death into the everlasting life. వారు ఆ యొక్క మరణము నుండి నిత్యమైనటువంటి జీవములోనికి తీసుకుని రాబడ్డారు. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. Because I have that hope. ఎందుకంటే నాకు ఆ నిరీక్షణ ఉన్నది. I don't want this life anymore. ఈ యొక్క జీవితం నాకు ఇంకెంత మాత్రం That వద్దు. means a true righteous person, true believer have this attitude. దాంతో ఏంటంటే నిజమైనటువంటి యథార్థమైనటువంటి విశ్వాసి నీతిమంతుడు ఇటువంటి వైఖరినే కలిగి ఉంటాడు. Philippians 1:21 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం to live is Christ. That means if I live, I am living for Christ upon this earth. ఈ లోకంలో జీవించుట క్రీస్తు కొరకే, అంటే క్రీస్తు నిమిత్తమై ఈ లోకంలో జీవించడం. To die is gain because I go to the Lord. మరణిస్తే నాకు అది లాభమే. If I am here, I live for Him. ఒకవేళ నేను ఈ లోకంలో బ్రతికితే అది ఆయన నిమిత్తమే బ్రతుకుతాను. If I die, I live with Him. ఒకవేళ నేను మరణిస్తే ఆయనతో నేను జీవిస్తాను. Try to understand. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Christian life is already surrendered to Lord Jesus Christ. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇప్పటికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సంపూర్ణముగా అప్పగింపబడినటువంటి జీవితం. Are we living like that? ఆ రకంగా మనం జీవిస్తున్నాము. We are living upon the earth. We live for Christ. ఒకవేళ మనం ఈ లోకంలో జీవిస్తున్నట్టుంటే క్రీస్తు నిమిత్తమై జీవించవలసిన వారు. And if we go there, we live with Him. అక్కడికి వెళితే ఆయనతో పాటు మనం జీవిస్తాం. What a wonderful blessing it is. ఎంత అద్భుతమైనటువంటి This ఆశీర్వాదం. is why Paul the Apostle writes in Colossians 1:27 like this. అందువల్ల అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి Christ in you is the hope of glory. మీలోనున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Christ in you is the hope of glory. మీలోనున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. That's the fourth one. ఇది 4వది. Fifth one, ఐదవది, a true Christian will always be waiting for the coming of Lord Jesus Christ. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎల్లప్పుడూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ నిమిత్తమై కనిపెట్టుకుని ఉంటాడు. Such righteous people, అటువంటి నీతిమంతులైన they are remembered always. వారు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకమందు ఉంటారు. And in Proverbs 10:7 says like this, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం the memory of righteous, it is good for us. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంట మనకి ఎంతో శ్రేష్టమైనది. That's why. అందును బట్టి In this song it goes like this. ఈ యొక్క పాటలో ఈ రకంగా వ్రాయబడింది. Bura శబ్దంబు రోగిడి వేళ శ్రమలొందిన ప్రభుని చూచెదన్. బుర శబ్దంబు రోగిడి వేళ శ్రమలొందిన ప్రభుని చూచెదను. ఏనాడో ఎప్పుడో ఎరుగు వచ్చేదవు, ఏనాడో ఎప్పుడో నీవు వచ్చేదవు. ఆనాటి వరకు నే కనిపెట్టెదం, ఆనాటి వరకు నే కనిపెట్టెదం. జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. So that is the kind of hope we have to live upon this earth. ఇటువంటి నిరీక్షణతో ఈ లోకంలో మనము జీవించాలి. This dear sister who is no more with us, but she is a challenge for us. ఇది మనకు ఒక సవాలు. Whether I have this hope or not. ఈ యొక్క నిరీక్షణ నాకు ఉందా లేదా? If you want to have this hope, ఇటువంటి నిరీక్షణ కలిగి ఉండాలనుకుంటే today you believe in Lord Jesus Christ. ఈ దినాన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు. The rest all will follow. మిగిలినంతా కూడా అవన్నీ కూడా అదంతగా జరుగుతాయి. May God bless this. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. I request Brother Robert kindly come here and pray briefly for the word of God. జ్ఞాపకం చేశాను. మా బాలం ఏపాటిది, నేను ఎవరి కూడా కనిపెట్టానా, నా అంతం ఏపాటిదని అడుగుతాను. కానీ ప్రభా, మా ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ప్రభా, ఆయన ప్రశస్తమైన రక్తంలో ప్రభా కడుగుబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడిన వారే, వారు నిత్యము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటారని మీకు చదివించండి. మీ జీవంగా మాటలు పెట్టి వందన స్తోత్రాలు. దేవా, మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన మంచి స్నేహితుడిగా, విడువక మమ్మల్ని ప్రేమించే స్నేహితుడిగా మాకు ఎల్లప్పుడూ ఉంటారని మీరు చదివించండి. మీ మాటలు పెట్టి వందన స్తోత్రాలు. ఈ లోక స్నేహం ప్రభా ఒక దినాన్ని
నాయన మమ్మల్ని విడిచిపెట్టేది నాయన ఇవన్నీ మేము ఈ పరిస్థితులు నమ్ముకోలేమని చెప్పి మీ మాట కొరకు నా స్తోత్రాలు. అటు రీతిగా మా ప్రియ సోదరి యొక్క తండ్రి దినాలన్నింటిలో కూడా మీరు ఎంతో కృప చూపించారు. ఆమె యొక్క జీవితంలో ప్రభా ఆమె చేసిన కార్యాన్ని బట్టి మన స్తోత్రాలు, అలాగే ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి మన స్తోత్రాలు. నాయన మా బిడ్డల పక్షంగా నాయన కుమార్తె పక్షంగా కనిపించిన సంతానం అంతటినీ కూడా నాయన మరి నాయన మీ అందు భయభక్తులు కలిగిన సంతానంగా ఆమె తీర్చిదిద్దినందుకు బట్టి మన స్తోత్రాలు. అట్టి వారు ఆశీర్వదింపబడతారని నాయన నీతిమంతులు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటారని నీతిమంతురాలుగా చేసి దినాన్ని ఆమె జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన సహాయం అంతటి వందనాలు స్తోత్రాలు. ఆమె యొక్క కోరికను కూడా మీరు నెరవేర్చారు. ప్రభు దినంలో నేను ప్రభు దగ్గరికే వెళ్ళాలని కోరుకుంది, అది కూడా మీరు నెరవేర్చినందుకు బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ దినము ప్రభు ఈ కోరికను ఏర్పాటు చేయడానికి ఇచ్చిన సహాయం బట్టి వందనాలు. అనుగ్రహించిన మీ వాక్యాన్ని ప్రభా మీరు నాయన దీవించి ఆస్వాదించండి. అనేకులు ప్రభా మీరు రక్షణ లేని వారు కూడా విని ఉన్నారు, వారిలో మీరు రక్షణ కార్యం జరిగించండి. యేసు ప్రభు ఒక్కడే ప్రభా ఈ లోక రక్షకుడని ప్రభా ఆయన ద్వారానే ప్రభా నీతిమంతులుగా తీసుకుపడతారని, ఆయన మాత్రమే ఈ లోకంలో నాయన మార్గము సత్యము జీవమైన పరలోక రాజ్యానికి నాయన చేరగలిగేది ఆయన ఒక్కడేని, ఆయన ద్వారానే ప్రభా ఈ రక్షణ తండ్రి అనుగ్రహపడతాయని ప్రభా అనేకులు విశ్వసించట్లో సహాయం తెచ్చండి. విశ్వాసంగా మేము కూడా అట్టి నిరీక్షణతో ప్రభా మా జీవిత యాత్రలో మేము కొనసాగటానికి మా యొక్క కృప చూపించండి. ఈ యొక్క వాక్యాన్ని స్థిరపరిచి రానున్న దినాల్లో మేము కూడా ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి నీతిమంతులుగా ప్రభా మీ సన్నిధిలో నిరీక్షణతో మీ కొరకు కనిపెట్టే భాగ్యము మాకు అనుగ్రహించమని వేడుకుంటూ అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Victor, anybody? Yes. Have come here today shows how much love that she has gathered throughout her life. So I thank you we thank you from the bottom of our heart for coming here today. Your presence really made us glad. So thank you. Please continue to pray for us. Thank you. Please help yourselves after the prayer for the food is done. There will be dinner. So please help yourselves. Thank you. We could gather together, sing praises unto thine holy name, and meditate upon thy word and reflect our lives in the light of the word of God. At the same time, O Lord, that we could take some challenges from this departed soul of our dear sister Parmaja. We thank and praise thee for her life and for all her labors in bringing up the children and settling them in their life. What all the things that she has done for her family and for her siblings and for the fellow believers, Lord, it is kept in record, even in thine record, even in our record. We thank thee for all the fond memories that we have about her and all the smiling disposition that she had all the time. We thank and praise thee for her life. Our Lord, it has pleased thee to take her into thine eternal home. We are grateful in all the glory and honor to thee. We offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. Amen. May the grace of our Lord Jesus Christ and the love of the Almighty Father, the communion of the Holy Spirit be with us both now and ever. Amen. Praise the Lord, oh my soul. Praise the Lord. Praise the Lord. సర్వోన్నతుని చాటునా నివసించేడి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును ఆయనే
నాశ్రయము నా కోటయు దుర్గమును ఆయనే నాశ్రయము నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేడెమును నే నమ్ముకొను దేవుడు ఆయన సత్యము నా కేడెమును నే నమ్ముకొను దేవుడు తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును పగటి బాణముకైనా రాత్రి భయమునకైనా పగటి బాణముకైనా రాత్రి భయమునకైనా చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును 10,000 కుడి ప్రక్కను కూలినను 10,000 కుడి ప్రక్కను కూలినను దయచూపు దేవుడు నీకుండ ఆపాయము రాదు దయచూపు దేవుడు నీకుండ ఆపాయము రాదు తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం ఆపాయము తెగులు నీ గుడారము సమీపించవు ఆపాయము తెగులు నీ గుడారము సమీపించవు తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును నీదు మార్గంబులలో నిన్ను దూతలు కాయున్ నీదు మార్గంబులలో నిన్ను దూతలు కాయున్ పాదములకు
పొందురు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. కుదమా సింహములా నాగుపాములన నచెదవు. కుదమా సింహములా నాగుపాములన నచెదవు. అతడు నా నామము నెరిగేను, అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగేను, అతని తప్పించెదను. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. అతడు నన్ను ప్రేమించెన్, నామమున మొరపెట్టెన్. అతడు నన్ను ప్రేమించెన్, నామమున మొరపెట్టెన్. అతని విడిపించి గణపరతున్, అతనికి ఉత్తరమిత్తున్. అతని విడిపించి ఘనపరతున్, అతనికి ఉత్తరమిత్తున్. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచెమాము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచెమాము. ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమాతో లోకమున కీర్తించును మేఘంబుపై ప్రభువే. అంజాసుచనలు చూడుము ప్రభురాకకు మునుపు. క్రీస్తు నిశ్చయముగా వచ్చున్ బూరా శబ్దముతో. విస్తారించు లోకమందు యుద్ధము కరువులు. విస్తారించు పాపములు దుఃఖము కలవరము. ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమాతో లోకంబున కీర్తించును మేఘంబుపై ప్రభువే. పాపముచే జన్మించిరి తల్లి గర్భము నుండి. కోపము దుష్ట
మోసము ఎల్లారి హృదయములు పాప దృష్టి జారా చొర దేవదూషణ హచ్చలు వేపుగ దుష్ట గర్వములు హృదయ రోగములు ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకమునాకే తెంచును మేఘంబుపై ప్రభువే వెళ్ళారు పరలోకమునకు ఎవ్వారు పాపముతో చాలావు నీతి క్రియలు ప్రార్థనలు రక్షింపవు చాలును యేసు రక్షింప ప్రాణమర్పించేను కలుషాములు కడుగను తన రక్తం చిందించే ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకమునాకే తెంచును మేఘంబుపై ప్రభువే క్షణములోనే గతించును జీవితమే పాటిది తనయాస్తి విడచినారుడు నరకాము పాలగును నిన్ను రక్షింపని ప్రభు సిద్ధముగా నిలిచే పెన్నుగా పొందుముర క్షణ నమియేసు ప్రభువులో ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకంబున కీర్తించును మేఘంబుపై ప్రభువే మీరు బహుగా పాలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేవారు నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేదారు క్షమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును బలపరచును నీ ఎముకలను అధికముగా పాలించుడి మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవాహింప చేయు ప్రభువు ఎండియున్న నేల నెల్ల నీటి బుగ్గలుగా చేయువాడు మన ప్రభువైన యేసునందు అధికముగా పాలించుడి మీరు బహుగా పాలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు వడిగా ప్రవహించు నదిని పోలి విస్తరింపజేయు తన శాంతిని ఐశ్వర్యముతో నింపు మిమ్ము ఉదిమి వరకు మిమ్ము మోయువాడు మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి మీరు బహుగా ఫలి
కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు పాడేదారు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను మహిమా ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదారు మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. శబ్దంబు నింగిన్వనింప గాంచేదమేసున్ మాయేదుట ఓర్పుతో మేము వేచియుంటిమి నిద్రించేవారు నిలతూరిలన్ నిద్రించేవారు నిలతూరిలన్ ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మాయేసు పాడేదము హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో ఎగిరిపోయేదం పాటలతో భక్తులకై వచ్చు తస్కరి వాలే శుద్ధులు మాత్రమే మారెదరు దూతలు నింగి ఏకమై కూడి పాటతో బూర ధ్వనింతురు పాటతో బూర ధ్వనింతురు ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మాయేసు పాడెదము హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో ఎగిరిపోయేదం పాటలతో రెప్ప కాంతిని బోలి సౌందర్యమైన మాధుర్యుడు పరలోకమందు హెచ్చైన వాడు నా కోరకై శ్రమ సహించెను నా కోరకై శ్రమ సహించెను ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మాయేసు That was the shot we need.
దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ప్రజలతో చేర్చి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక పాటన్ నా కొసగితీవి పరలోక పాటన్ నా కొసగితీవి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి అరమరలేక నన్నాదరించి అరమరలేక నన్నాదరించి పరలోక దర్శనమిచ్చితివి పరలోక దర్శనమిచ్చితివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. కష్టములలో నా దుఃఖములలో నేనేడ్వకుండా శోధన గాథల కష్టములలో నా దుఃఖములలో నేనేడ్వకుండా నీ దయ నాపై నిండార నింపి నీ దయ నాపై నిండార నింపి ఓదార్చి నన్ను నీ దారి నడుపు ఓదార్చి నన్ను నీ దారి నడుపు. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా.